నార్మల్ ఇంజన్ తీసుకోన్నా హైబ్రిడ్ ఇంజన్ తీసుకోన్నా అని చెప్పి అస్సలే కన్ఫ్యూజ్ కాకుండ్రి. నార్మల్ ఇంజన్ అనుకో జనరల్ గా పెట్రోల్, డీజిల్, సిఎన్జి తో నడుస్తుంది. ఇలా పవర్ ఇంజన్ నుంచి గేర్ బాక్స్ కి, గేర్ బాక్స్ నుంచి వీల్స్ వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే హైబ్రిడ్ ఇంజన్ అనుకో ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్, దాంతో పాటు బ్యాటరీ మూడు కలిసి వర్క్ చేస్తాయి. అంటే ఒక హైబ్రిడ్ కారు ఇంజన్ మీద ఉన్న ఈవీ మోడ్ మీద నడుస్తుంది అన్నట్టు. కన్ఫ్యూజ్ కాకుండా లోయెస్ట్ స్పీడ్ లో ఉన్న ఆగున్నప్పుడు ఈవీ మోడ్ లో వర్క్ అవుతుంది. ఇప్పుడైతే హైయెస్ట్ స్పీడ్ లలో పోతావో అప్పుడు ఇంజన్ నుంచి పవర్ తీసుకుంటుంది. ఇలా ఒక కిరాక్ విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మనం హైబ్రిడ్ వెహికల్స్ అలా బ్రేక్స్ ఎత్తామో అప్పుడు పవర్ వేస్ట్ కాకుండా రీజనరేటివ్ బ్రేకింగ్ అనే ఒక సిస్టమ్ వాడి బ్యాటరీలని రీఛార్జ్ చేస్తుంది. ఇక అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ ఇంజన్ జర చీప్ కాస్ట్ దొరుకుతుంది. అదే హైబ్రిడ్ ఇంజన్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ మైలేజ్ మంచిగా ఇస్తుంది. బట్ హైబ్రిడ్ వెహికల్స్ అలా మెయింటెనెన్స్ జరింత హై ఉంటుంది. పొరపాటున బ్యాటరీకి ఇట్లా ఖరాబ్ అయింది అనుకో దాన్ని రిప్లేస్ చేయాలంటే బాగా ఖర్చు పెట్టాలి అండ్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్కే పోవాలి. మీరు ఒకవేళ సిటీలో మాత్రమే నడుపుతా, నేను కొన్న కార్ని అట్లీస్ట్ 10 to 15 years ఉంచుకుంటా, నాకు బడ్జెట్ ఇష్యూ కాదు అనుకుంటే కళ్ళు మూసుకొని హైబ్రిడ్ ఇంజన్ చూస్ చేసుకోండి. లేదు నేను హైవేస్ మీదనే ఎక్కువ ట్రావెల్ చేస్తా, 5 years కార్ ఉంచుకుంటా అనుకుంటే నార్మల్ ఇంజనే చూస్ చేసుకోండి. మీకు ఈ రెండు ఇంజన్స్ వల్ల ఏ ఇంజన్ బెస్ట్ అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ చేసి ఫాలో కొట్టుడు అస్సలే మర్చిపోకుండ్రి.